నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తమిళ సూపర్ స్టార్ ధనుష్ పరిచయం అక్కర్లేని పేరు. ఈ మధ్య స్ట్రైట్ తెలుగు ఫిల్మ్స్ ద్వారా కూడా మన తెలుగు ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక హీరోనే కాకుండా డైరెక్టర్గా కూడా తన సత్తా ఏంటితో చాటుతూ తమిళ్లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అటు ఇళయ దళపతి విజయ్ సీఎంగా ఆయన టర్న్అవుట్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో సినీ ప్రముఖుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున నెక్స్ట్ వీళ్ళే రాజకీయ ప్రవేశం అంటూ అనేక రకాల కథనాలను మనం చూస్తున్నాం. ఈ కోవలోనే తాజాగా తమిళ ఇండస్ట్రీలో ధనుష్ రాబోయే రోజుల్లో రాజకీయాలకు రాబోతున్నారన్న వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఎంతవరకు నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. ఏంటి విజయ్ గారు సక్సెస్ అయిన తర్వాత చాలామంది మొదట విష్ చేయడానికి కొంత ఇదైపోయారు. ఆ తర్వాత చాలామంది క్యూ కట్టేసి విష్ చేయడము, ఆయనతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోవడం, ఆయనే అంతే ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడం మనం చూసాము. ఇప్పుడు హీరో ధనుష్ కూడా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు అన్న వార్త వింటున్నాము. ఎంతవరకు ఇది నిజము? వెళ్తే నిజంగా ఎలా ఉంటుంది? విజయ్ గారు రాజకీయ పార్టీని ప్రకటించడానికి ముందు 10 సంవత్సరాల పాటు విఎంఐ విజయ్ మక్కల్ ఇలయం అని చెప్పేసి ఇలయమార్ ఇదయం ఆయన 10 సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున ఆయన ఏంటంటే గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళిపోయి గ్రౌండ్లో ఆ గ్రౌండ్ చాలా చాలా అంటే చాలా పటిష్టంగా ఆయన పునాదిని ఆయన బలోపేతం చేసుకున్న తర్వాత ఆయన రాజకీయ పార్టీ 2026 ఎన్నికల కేంద్రంగా ఆయన ప్రకటించి ఆయన ఒక్కసారిగా ముఖ్యమంత్రి కావడం అనేది చాలామంది సామాజిక రాజకీయ విశ్లేషకుల్ని సైతం విస్మయపరిచింది. అయితే ఇక్కడ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, విజయ్ గారు, ధనుష్ గారు నలుగురిని తీసుకుంటే నలుగురిలో మీకు విపరీతంగా మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు రజనీకాంత్ గారు, విజయ్ గారు, ధనుష్ గారు. ధనుష్ గారు మాస్ ఫాలోయింగ్ ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో మనం కొట్టిపారేయడానికి వీలైనటువంటి పరిస్థితి. అవును. ఆ మాస్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంది అంటే ధనుష్ గారు తెలుగులో ఆయన సినిమాలు ఎప్పుడు డబ్బు అవుతాయా తమిళ సినిమాలు అనేటటువంటి పరిస్థితి. తర్వాత ఆయన గొంతుకులో ఆయన పాటలు కూడా చాలా బాగా పాడతారు. ఆయన గొంతుకులో పాటలు విందాం అనుకునేటటువంటి అభిమానులు. ఆయన దర్శకత్వం చేస్తే అసలు ఇష్టాలతో సంబంధం లేకుండా రాయన్ అనే సినిమాకి మన వాళ్ళు తమిళం కంటే తెలుగులో ఆ సినిమా బాగా ఆడినటువంటి పరిస్థితి. అట్లా ఏంటంటే ధనుష్ గారికి ఒక మాస్ ఫాలోయింగ్ అనేది ఏర్పరచుకున్నటువంటి హీరో అక్కడ. ఇప్పుడు అక్కడ కొత్త దారుల్ని విజయ్ గారు వీళ్ళకి చూపించారని చెప్పచ్చు. ఎందుకంటే ఒక సామాజిక కార్యక్రమాలు 10 సంవత్సరాల కాలం నిర్వహించి 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలలో పూర్తిగా వాళ్ళతో మమేకమయ్యి ఆ సేవా కార్యక్రమాలలో మనం నిమగ్నమయ్యి ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాలి అనుకునేటటువంటి ఒక మార్గం ఏంటంటే మీకు విజయ్ వేశారని మనం అనుకోవచ్చు. మనం డిఎంకే, ఏఐడిఎంకే ఖచ్చితంగా చాలా బలంగా తమిళనాడులో ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. కానీ ఈ రెండింటికంటే ఒక ప్రబలమైన శక్తిగా మూడో ప్రత్యామ్నాయంగా రెండింటిని తలమించి తలదన్ని ఎదగడానికి విజయ్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా మనం కొట్టిపారేయడానికి వీల్లేదు. అట్లాగే మీకు గతంలో కరుణానిధి గారు కావచ్చు, ఎంజి రామచంద్రన్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు. జయలలిత గారు ఎంజీఆర్ గారితో కలిసి ఏఐడిఎంకేలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎంజి రామచంద్రన్ గారు అంత క్రితం కరుణానిధి గారు వాళ్ళిద్దరూ డిఎంకేలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. డిఎంకే పునాదులు కానీ దాని అస్తిత్వం కానీ దాని భావజాలం కానీ పూర్తిగా వేరు. తమిళనాడులో పూర్తి స్థాయి రాజకీయ ఆవేశాలు ఏవైతే ఉంటాయి, రాజకీయ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయి, భావజాలం ఏదైతే ఉంటుందో, భావావేశాలు ఏవైతే ఉంటాయి, వాటన్నింటినీ అవపాసన పట్టినటువంటి పార్టీ డిఎంకే అనమాట. ఆ భావజాలం నుంచి వచ్చారు. కానీ సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ 10 నుంచి 15 సంవత్సరాలు విజయ్ గారు సేవా కార్యక్రమాలు ఆయన అభిమానులు నిర్వహిస్తూనే వచ్చారనమాట. వాటిని చాలా జాగ్రత్తగా విజయ్ గారు మానిటర్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో కొత్త చర్చకు దారితీసినటువంటి విషయం ఏంటంటే టీవీకే విజయం తర్వాత ఇప్పుడు ధనుష్ గారి అభిమానులు ధనుష్ గారు ముకుళిత హస్తాలతో ఉన్నటువంటి ఎరుపు తెలుపు రంగులలో ఉన్నటువంటి పతాకాన్ని ఆవిష్కరించడం అనేది ఇప్పుడు అక్కడ రేపు ఖచ్చితంగా ధనుష్ కూడా రాజకీయాల్లోకి మరీ ముఖ్యంగా క్రియాశీలకం కాబోతున్నారు అనేటటువంటి సంకేతాలను అయితే వెలువరించింది. దానిని ధనుష్ గారు కూడా దానిని కొట్టిపారేయడం లేదు. కాకపోతే రజనీకాంత్ గారి మనం అల్లుడనాలా లేకపోతే మాజీ అల్లుడనాలా అన్నది ఏ విధంగా సంబోధించాలన్నది ఒకసారి ఆలోచిస్తే అర్థం కాదనమాట. మాజీ అల్లుడే అయినప్పటికీ ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ రజనీకాంత్ గారి అభిమానుల్ని ఏమాత్రం మనం కొట్టిపారేయడానికి వీల్లేదు. బలమైనటువంటి సంఖ్యలో బలీయమైనటువంటి శక్తిగా వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఎంతవరకు ధనుష్ని ఆదరిస్తారు అన్నది ఒకటి చూడాలి. మొన్న రజనీకాంత్ గారు చాలామంది అభిమానులు విజయ్ గారి కోసం వాళ్ళు చాప కింద నీళ్ళగా వాళ్ళు పనిచేశారు. చేయలేదన్నమాట అవాస్తవం. వాళ్ళు పనిచేశారు. ఒక కొత్త నూతన రాజకీయ శక్తి తమిళనాడులో రాజకీయాల్లో తెర మీదకు రావాలని బలంగా కోరుకున్నారు కాబట్టి విజయ్ గారు అన్ని స్థానాల్లో ఆయన విజయం సాధించడానికి సాధ్యమైంది. ఖచ్చితంగా ధనుష్ గారు రాణిస్తారని చెప్పచ్చు. ఎందుకంటే ప్రజల యొక్క నాడి తెలిసిన వాడు, ప్రజాభీష్టం మేరకు నడుచుకోగలిగినటువంటి ఆ భావజాలం ఉన్నటువంటి వాడు, ఆ పద్ధతులు ఆ నడవడిక ఉన్నటువంటి వాడు కాబట్టి అతను చేస్తున్నటువంటి పాత్రలు కావచ్చు, ఎంచుకుంటున్నటువంటి కథలు కావచ్చు, అవి కూడా ఏమాత్రం సామాన్యమైనటువంటి కథలు కాదు, సాధారణమైనటువంటి పాత్రలు కాదు. చాలా శక్తివంతమైన తెర మీద ఏంటంటే తనను తాను ఎవరైనా సరే ప్రతిబింబించుకునేటటువంటి పాత్రల్ని ధనుష్ కూడా పోషిస్తున్నాడు అన్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. విజయ్ తర్వాత ధనుష్ ఖచ్చితంగా ఆ స్థాయిలో అటువంటి పాత్రలను అతను పోషిస్తున్నాడు. కులము, మతము, వర్గము, ప్రాంతము వీటన్నింటికి అతీతంగా అతనికంటూ ఒక అభిమానుల యొక్క బలం అయితే ధనుష్కు ఉంది. ధనుష్ ఖచ్చితంగా రాణిస్తాడని మనం భావించవచ్చు అతను ఆ దిశగా ప్రయాణం చేస్తే. అంటే కొత్త పార్టీ పెడతాడా లేకపోతే ఉన్న పార్టీలతో టైఅప్ అవుతారా అన్న ఈ చర్చ కూడా చూడాలి. డిఎంకే సొంతం చేసుకుంటుందా, ఏఐఏడిఎంకే సొంతం చేసుకుంటుందా, ఎవరి కోసం ఎవరికి గొంతుకగా మారుతాడు అంటే ఉదయనిధి స్టాలిన్ కూడా డిఎంకే అయితే సొంతం చేసుకునే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ తనకు వారసుడు ఉన్నాడు కాబట్టి స్టాలిన్ ఉన్నారు కాబట్టి స్టాలిన్ గారు ఏంటంటే చూడాలి. అది దానిని మనం రాజకీయాల్లో దేనిని మనం కొట్టిపారేయడానికి వీలేదు. ఇప్పుడు రజనీకాంత్ గారు స్టాలిన్ గారు చాలా మంచి మిత్రులు. రజనీకాంత్ గారు ఉదయనిధి స్టాలిన్ బలం సరిపోదేమో, ధనుష్ లాంటి వాడిని తీసుకొని స్టాలిన్ గారికి చెప్పినా చెప్పచ్చు, మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాజకీయాల్లో రకరకాల సమీకరణలు ఉంటాయి. అయితే ఇక్కడ ఎవరైనా రేపు లక్ష్యం ఏది చేసుకుంటారంటే విజయ్ ఏకాఏకిన ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ముఖ్యమంత్రి పీఠానికి చేరువ కావాలి, మనం కూడా కృషి చేస్తే, మనం కూడా ఈ దిశగా ఆలోచించి ఏ విధమైనటువంటి సమీకరణ చేస్తే మనం కూడా కావచ్చు కదా అనేటటువంటి ఆశ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనము అతను సొంత రాజకీయ పార్టీ నెలకొల్పి పొత్తు పెట్టుకుంటాడా, పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పెడతాడా, లేకపోతే ఉన్న రాజకీయ పార్టీలు ఎవరికైనా అతను గొంతుకగా మారుతాడని చూడాలి. సంధ్య గారు చూద్దాం. ఇప్పుడే తొలినాడులో పార్టీ ఏర్పాటు అయిపోయింది కాబట్టి ఇంత ఎర్లీగా అయితే ప్రకటించే ఛాన్స్ లేదు. బట్ పల్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎవరికి వాళ్ళు పరీక్షలు చేసుకుంటారు కాబట్టి ధనుష్ పరీక్ష చేసుకుంటున్నాడో లేకపోతే ఓన్లీ కాలీవుడ్ రూమర్స్ అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.